హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఫస్ట్ టైం ఎలక్కాయ పచ్చడి అయితే చేస్తున్నాను. నేనైతే ఎలక్కాయని పగలు కొట్టి టేస్ట్ ఎలా ఉంటుందని చూస్తే చాలా పుల్లగా ఉంది. ఈ ఎలక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిదంట. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం అయితే వింటున్నాను, చేస్తున్నాను. మేము ఎప్పుడు వినాయక చవితికి ఈ ఎలక్కాయలు తీసుకొస్తాం, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుందని అయితే ఈ రోజు పచ్చడి చేశాను. అది ఎండిమిరపకాయలు వేసి చేశాను. ఈ ప్రాసెస్ అంతా కరెక్టో కాదో నాకు తెలీదు, నాకు వచ్చినట్టుగైతే నేను చేశాను నా స్టైల్లో. ఈ ఎలకాయల పచ్చడి బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం పచ్చిమిరకాయలతో కూడా చేద్దామని చెప్పేసి రెండు అయితే సైడ్ పెట్టేసి, ఈ ఎలకాయల్ని పచ్చడే కాకుండా ఉప్పు కారం వేసుకొని డైరెక్ట్ గా తింటే ఇంకా చాలా మంచిదండి. ఈ పచ్చడి చేస్తుంటే కమ్మటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూసే అర్థమైపోయింది ఇంక ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఎలకాయ పచ్చడి చేసుకోవచ్చు అని తెలుసు కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే వీడియో చూసేయండి, మీరు కూడా ఎలకాయ పచ్చడి చేసేసేయండి, వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.